ఏలూరు పట్టణంలోని సెయింట్ థామస్ స్కూల్లో 19వ వార్షిక నమస్తే సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జిల్లాలో వరద ప్రమాదం ముగిసే వరకు అధికారులు సిబ్బంది అందరూ పూర్తి అప్రమత్తతో ఉండాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లాలో వరద విపత్తును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్దమైందని తెలిపారు. కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లోని వరద ప్రభావిత గ్రామాల్లో జిల్లా ఎస్పీ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఇతర జిల్లా అధికారులతో పర్యటించడం జరిగింది. సమావేశంలో జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కె అద్దయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సరిష్మా, డిపిఓ తూతిక శ్రీనివాసు, విశ్వనాథ్, పశుసంవర్ధక శాఖ జేడి నెహ్రూ బాబు, ఇరిగేషన్ ఎస్సీ ప్రకాష్, ఐసీడీఎస్ పీడీ పద్మావతి ప్రభుత్వాలు పాల్గొన్నారు. ఇప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కంట్రోల్ లో కంట్రీ బోర్డ్స్ ఉన్న డిపార్ట్మెంట్ హౌసింగ్, రూరల్ హౌసింగ్. ఈ రోజు ఏమైందంటే బికాస్ ఆఫ్ దిస్ ఎస్టర్డేస్ 6 feet వాటర్ హౌసెస్ అంతా పోయినాయి. ఇట్ ఇస్ ఆల్ కచ్చా హౌసెస్ ఓన్లీ, మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ కచ్చా హౌసెస్ ఓన్లీ. సో డేటా కావాలి. హ్యాబిటేషన్ ఒకే స్ట్రెచ్ దగ్గరనే ఉన్నారు. వేరే ఒక అన్ని ఐడియా ఉన్నాయి. పేరు నేను అదే చెప్తున్నాను. ఏలూరు పాడే చేస్తాము. ఇవన్నీ మీరు ఎప్పుడు చెప్పాలి? 10 రోజుల ముందు నేను వచ్చాను కదా వేలే పాడక, అప్పటికి చెప్పి ఉండాలి. పెట్టుకోండి. వేరే పాడులోనే మీ వాళ్ళకి కనిపించాలి. అంటే కుక్కునూరుకు వెళ్ళవలసిన ఉంటుంది. కుక్కునూరు అఫెక్ట్ అవ్వలేదు నేను చెప్పలా, కానీ కుక్కునూరు వేరే పాడు మిడిల్ పాయింట్ లో ఉంటే 2 చోట్ల మీరు రెస్పాండ్ అవ్వగలరు. బికాస్ ఇక ఓన్లీ 1 స్టేషన్ కదా. మనకి ఇప్పుడు ఫైర్ సిచ్యువేషన్ కాదు, మనకు ఫ్లడ్ సిచ్యువేషన్. దానికి ఏం చేయాలి? somebody is telling something, drinking water ని నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు అదృశ్యం. ఎన్డీఏ నాయకులు, వైకాపా నాయకులు మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజుపై బురద చెల్లేందుకు ఆరోపణలు చేయడం తగదని వైకాపా నాయకులు ఏడిద కోట సత్యనారాయణ, కామనబుజ్జి, ఎంపీపీ మైలా పత్తుల సోని తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి 2వ కోణంలోనూ విచారణ చేసి ఆ కుటుంబానికి ఎంపీడీఓను అప్పగించాలని తెలిపారు. విషయం చాలా బాధాకరం. ఒక బాధ్యతాయుతంలో ఉన్నటువంటి పదవిలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారు మిస్ అవటం మా పార్టీ తరఫున చాలా మేము కూడా ఆందోళన చెందుతున్నాం. అయితే ఇదే సందర్భంలో వాస్తవాలు బయటకు తీయాలి. ప్రభుత్వం వాస్తవాలు బయటకు తీయటం కాకుండా రాజకీయం చేయాలనేటువంటి చూడటం అన్నది శోచనీయం. పెర్రీ బకాయిదారుడు ఉంటే అది వసూలు చేయటం గవర్నమెంట్కి ఎలా వసూలు చేయాలో తెలుసు. పెర్రీ బకాయిదారు సాల్వెన్స్ ఉంటుంది, అలాగే డిపాజిట్ ఉంటుంది. పూర్తిగా వారికి అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి. రాజకీయంగా ఇది ఒక్క విషయం చెప్తున్నా. ఇవాళ మేము కాదు, తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి ఈనాడు పత్రికలో వచ్చినటువంటి విషయం అంటే వేరే కోణాలు కూడా ఉన్నాయని చెప్పి దాని మీద కూడా లోతుగా దర్యాప్తు చేసి ఆయన యొక్క ఆచూకీ కనుగొనాలని, ఆయన సేఫ్గా ఉండాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ భావిస్తుంది. అలాగే ఎంపీడీఓ గారికి ఏమీ జరగకూడదని దవేది గారు నర్సాపురం ఎంపీడీఓ గారు కనిపించకపోవడం చాలా బాధాకరం. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం మాకు చాలా బాధను కలిగిస్తుంది. ఆయన నిజాయితీ గల మనిషి. ఇకపోతే మాధవాయిపాలెం ఫెర్రీ ఏదైతే ఉందో దాన్ని 23-24 సంవత్సరం డబ్ల్యూజీ గారు పాడుకోవడం 3,61,00,000కి పాడుకోవడం జరిగింది. అది మార్చికి బకాయి చెల్లించడం అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఆక్షన్ పెట్టాలి. కాకపోతే ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆక్షన్ పెట్టడం కుదరలేదు. ఈ విషయం సీఈఓ దృష్టికి తీసుకెళ్తే ఆయన మాధవాయిపాలెం పెర్రీ కోసం వచ్చిన వదంతులన్నీ కూడా ఆ రోజు గత సంవత్సరం క్రితం 3,61,00,000 రూపాయలకి
మరి పాట పెట్టడం జరిగింది. దబ్బేజీ గారు పాడుకోవడం జరిగింది. ఆ పాట సొమ్ము అంతా కూడా ఆయన దబ్దబాలుగా రికవరీ చేయడం జరిగింది. మరి మన వెంకటరమణారావు గారు ఎంపీడీ గారు రావడం వచ్చేటప్పటికే ఎన్నికల కోడ్ మరి రావడం జరిగింది. మరి బహిరంగ హాలం వేయటానికి అవకాశం లేని కారణంగా దబ్బేజీ గారిని పిలిచి అదే రేసు మీద మరి రోజుకి వచ్చే 1,04,000 లోపు మరి రోజుకి అవుతుంది. 3,60,00,000 చొప్పున బద్దితే 1,00,000 సుమారుగా అవుతుంది రోజుకి. ఏలూరు నగరంలో ఎడతెరిపి లేకుండా 3 రోజుల పాటుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో శనివారం ఉదయం నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఆయా ప్రాంతాలను సందర్శించడం జరిగింది. పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడారు. నగరంలో కురుస్తున్న వర్షాలకు కచ్చా డ్రైన్లు పొంగి వరద నీటితో పాటు మురుగునీరు రహదారులపైకి వచ్చి దుర్వాసన వెదజల్లుతుందని తెలిపారు. ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఎవరైతే కొద్దిగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు వాసన పెట్టుకుంటే ఉంటుంది. రైనీ సీజన్ ప్రారంభమైంది. ఎక్కడైతే లోతట్టు ఏరియాస్ ఉన్నాయో, ముఖ్యంగా సిమెంట్ రోడ్ లేని చోట్ల, మట్టి రోడ్డు ఉన్న చోట్ల, అటువంటి చోట్ల నీళ్ళు నిలబడటం కానివ్వండి. అదేవిధంగా డ్రైన్ సరిగ్గా లేకపోవడం వల్ల, కచ్చా డ్రైన్లు ఉండటం వల్ల, ఉన్న కచ్చా డ్రైన్లో సరిగ్గా ఫ్లో లేకపోవడం వల్ల ఖాళీ స్థలాల్లో విపరీతం చెట్టు పెరగటము, అవి హైట్లో ఉండి ఆ వాటర్ మొత్తం రోడ్డు మీద రావటము. అదేవిధంగా చాలా చోట్ల ఈ ఖాళీ స్థలాల్లోకి విపరీతంగా రోడ్డు నీళ్ళు వెళ్ళిపోయి అక్కడ కూడా దోమల గుడ్లు పెట్టడం, ఈ విధంగా అనేకమైనటువంటి పరిస్థితులు ఈ రైనీ సీజన్ వల్ల వస్తున్నాయి. దీన్ని కూడా ఈరోజు లక్ష్మీనగర్లో ప్రత్యక్షంగా ప్రజలందరి సమక్షంలో పరిశీలన చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముందుగా వాటరు ఫ్రీగా ఫ్లో అవడానికి సంబంధించి ఎక్కడైతే కనుక కచ్చా కాలువల్లో అడ్డంకులు ఉన్నాయో అవన్నింటినీ కూడా తొలగించడం ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు మధ్యాహ్నం చేసి వస్తుంది. 100% ముందు రోడ్డు మీద ఉన్నటువంటి నీళ్లు మొత్తం కూడా డ్రైన్ల ద్వారా, కచ్చా డ్రైన్ల ద్వారా పంపించి ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా కింద ఉన్నటువంటి దోమల బెడద రాకుండా, ముఖ్యంగా ఈ వర్షపు నీరు అనేది మంచినీళ్ళు, అది మన ఇంట్లో కానీ బయట ఎక్కడున్నా సరే ఈ యొక్క మంచినీటిలో పెరిగే దోమ వల్ల వచ్చే వ్యాధి డెంగీ వ్యాధి. కాబట్టి మన ఇంట్లో కానీ బయట ఎక్కడైనా సరే మంచినీళ్ళు ఉన్న చోటల్లా కూడా మనం అవి అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా క్లీన్ చేసుకోవాలి. అదేవిధంగా మేము ఇక్కడ ఉన్నటువంటి దోమల నివారణకు సంబంధించి ఎక్కడైతే నీళ్ళు నిలబడిపోయినాయో అటువంటి ప్లేసుల్లో ఆయిల్ పల్చి వేస్తున్నాము. అదేవిధంగా స్ప్రేయింగ్ చేస్తున్నాము. దాంతోపాటు ఫ్లయింగ్ మస్కిటో కోసం మనం ఫాగింగ్ చేస్తున్నాం. ఫాగింగ్ కూడా కొత్తగా మనం ఏంటంటే డ్రైన్ కింద ఉన్నటువంటి వాటిల్లో కూడా మనం ఫాగింగ్ చేస్తున్నాము. కాబట్టి కార్పొరేషన్ నుంచి సాధ్యమైనంత వరకు ఈ దోమల నియంత్రణకి, నివారణకి ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి ఈ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఎక్కడైనా సరే మీకు సమస్య వస్తే కనుక వెంటనే మాకు తెలియజేయచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 24 hours పనిచేసే కాల్ సెంటర్ కూడా ఉంది. కాబట్టి మీ ఫోటోలు కానీ, వీడియోలు కానీ, వాయిస్ కానీ అన్ని పెట్టచ్చు మాకు. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలైన కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన ఈ ప్రాంతంలో జల విలయానికి ఎన్నో ఇళ్లు మునిగిపోయాయని తెలిపారు. దీంతో వరద బీభత్సవానికి గురైన వేలూరుపాడు మండలం, అల్లూరు నగర్, రామారం, ఉదయనగర్ గ్రామం, మాదారం గ్రామాలను శనివారం ఉదయం సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వేలూరుపాడు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి అధికారుల నుంచి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఏలూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు తమ్మిలేరు కాలువకు ఎగువ నుంచి వరద నీరు ప్రవాహం ఉధృతంగా ఉండటంతో శనివారం ఉదయం ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కాచావాలి వరద ఉధృతిని పరిశీలించారు. వరద నీరు ఎక్కువ కావడంతో ఏలూరు లాకుల వద్ద ఆర్డీఓ సమక్షంలో అధికారులు అన్ని గేట్లు ఎత్తివేయడంతో వరద నీరు దిగువ ప్రాంతానికి ప్రవహిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితిని సమీక్ష అవసరమైతే వెంటనే బాధితులు తగిన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. అన్ని పాయింట్స్ కవర్ చేస్తాం. స్లీపర్ వెళ్తే వెనక్కి వచ్చాను. వాటర్ అంతా లేదు యాక్చువల్లీ. మనకు ఈ ఏదైతే తమిళేరు ఉందో తమిళేరులో 1. ఏలూరు జిల్లాలో భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శనివారం ఉంగుటూరు మండలంలోని కైకరం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం నాయకులు పర్యటన చేసి భారీ వర్షాలకి ముంపునికి గురైన వరి పొలాలను పరిశీలించడం జరిగింది. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్ కొర్ని అప్పారావు, జిల్లా కో కన్వీనర్ వెజ్జు శ్రీరామచంద్రమూర్తి, పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఉంగుటూరు మండలంలో కైకరం అట్లాగే అక్కుపల్లి గోకవరం గ్రామాలకు సంబంధించిన ఈ పంట పొలాల్ని పరిశీలించడం జరుగుతూ ఉన్నది రైతు సంఘంగా. అంటే గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి ఇక్కడ పంటలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితున్నది. ఇవాళ నాట్లు వేసిన వరిసేలు కాస్త మునిగిపోయి ఉన్నాయి. అయితే ఈరోజు ప్రధానంగా ఈరోజు ఏదైతే తాడిపూడి కాలం ఉందో ఆ కాలువ ద్వారా వస్తున్న వాటర్ చెరువులకు వెళ్లాల్సి పోయి ఇవాళ వాగుల ద్వారా పంట పొలాల మీదకి రావడం జరుగుతూ ఉన్నది. అయితే పంట పొలాలకు రాకుండా చెరువులకు వెళ్ళే మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడిపోవడంతో ఇవాళ పంట పొలాలకు ముప్పు గురయ్యి ప్రతి ఏటా కూడా ఇక్కడ రైతులు నష్టపోతా ఉన్నారు. అయినా సరే ప్రభుత్వాల వైపు నుంచి ఎటువంటి చర్యలు ఉండడం లేదు. ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ముంపు నివారణకి శాశ్వత చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాన్ని అధికారులు కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ పంట అంతా కూడా ముప్పులో ఉన్నది. ఈ వేసిన నాట్లు కుళ్ళిపోతే కనుక రైతులు చివరికి నష్టపోతారు. ఇక్కడ ప్రధానంగా నాట్లు వేసిన కౌలు రైతులు కాబట్టి పంట నష్టాలను కూడా పరిశీలన చేసి వాళ్ళ కౌలు రైతులు నష్టపరిహారం చెల్లించి పేద రైతు. నా పేరు చేద్దామండి. కైకిల్ గ్రామం, గుంటూరు మండలం కైకిల్ గ్రామం అండి. నేను 20 ఎకరాలు ఊసానండి. 20 ఎకరాలు ఊస్తే మొత్తం ఎర్రగాలం వచ్చేసి మొత్తం అంతా కుట్టేసిందండి. చాలా సొంతం అయిపోయింది. ఈ ఎర్రలు ఆడ వచ్చారు, చూసారు, నా రోడ్డు పోయిన తర్వాత పోతారని చెప్పి వెళ్ళిపోయారండి. ఇదే విషయం 4 సార్లు మొన్న దారాలు కూడా ధాన్యం కొట్టుకుపోయినాయండి. ధాన్యం కొట్టుకుపోయినా సరే బాగానే ఉన్నాయి అని చెప్పని రాశారు. ఈసారి వాస్తవాలు చెప్పాను గత ప్రభుత్వంలో చెప్తే అవన్నీ కూడిపోయిన కొట్టి తీపించమంటే అది ఎంతనే చూపిస్తారని చెప్పి అన్నారు. తర్వాత నిధులు లేవు అవి లేవు అని చెప్పని దాటేసి వెళ్ళిపోయారండి. ఇప్పుడు మొత్తం ఎక్కడెక్కడ గళ్ళెడిపోయినాయండి. గళ్ళెడిపోయి మొత్తం చీన అంతా మునిగిపోయిందండి.
మొత్తం 20 ఎకరాలు కూడా మొత్తం కులిపోయి నాశెట్టేసిందండి. ఈ తేలిన ఊరిద్దరన్నా సరే మళ్ళీ 50 ఎకరాలు తీసుకొచ్చి ఊరిద్దరన్నా నారు లేదు ఏమీ లేవండి. మొత్తం కులిపోయి మొత్తం ఇది అయిపోయింది. ఎప్పుడైనా అధికారులు వచ్చి ఆ గళ్ళు ఏలూరు నగర అభివృద్ధికి కార్మికుల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన సిపిఐ నాయకులు మాజీ శాసనసభ్యులు అత్తలూరు సర్వేశ్వరరావు ఆశయాలను ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు తెలిపారు. స్వర్గీయులు సర్వేశ్వరరావు 43వ వర్ధంతి కార్యక్రమం శనివారం ఏలూరులోని వైఎంహెచ్ఏ సెంటర్ వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో రొంపెళ్ల నవీన్ కుమార్, పాలేరు సత్యనారాయణ, పసుపులేటి దుర్గారావు, తోట బాచి, కొలుసు నాగేంద్ర, ఎస్ వెంకటేశ్వరరావు, కె వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ ఎమ్మెల్యే అత్తలూరు సర్వేశ్వరరావు యొక్క 43వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏలూరు పట్టణ పొగాకు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఓఎంహెచ్ సెంటర్లో జరపడం జరుగుతుంది. అత్తలూరు సర్వేశ్వరరావు గారు ఏలూరు పట్టణ మున్సిపాలిటీలలో కౌన్సిలర్గా ఉంటూ సత్యనారాయణపేట, మాసిదారుపేట అభివృద్ధితో పాటు ఏలూరు పట్టణ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అటువంటి సర్వేశ్వరరావు 62లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఏలూరు నగరంలో ఏలూరు ప్రజల తమ్ములేరు వరద నుంచి నివారించడం కోసం ఆనాడు పార్లమెంట్ సభ్యులు ఈర్మాస్తి నిర్మలాదేవి, అత్తలూరు సర్వేశ్వరరావు కలిపి ఇద్దరు కలిపి తమ్ములేరు రిక్రూట్మెంట్ నిర్మాణానికి ఉపయోగపడ్డారు. అదేవిధంగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన సైకిల్ మీద తిరుగుతూ ఏలూరు ప్రజల పరిశీలించడంలో, అలాగే కార్మిక సంఘ పరిశీలనలో, కర్ణాటక శైలిలో పనిచేశారు. ఏలూరు నగరంలో అనేక కార్మిక సంఘాల నిర్మాణానికి ఆయన నాయకత్వం వహించారు. అందులో భాగంగానే ఏలూరు పట్టణ పొగాకు కార్మిక సంఘం కూడా ఆయన నిర్మాణం చేసి ఆ సంఘ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అటువంటి సర్వేశ్వరరావు యొక్క ఆశయాలని, ఆయన యొక్క ఆదర్శాలని మన కార్యకర్తలు ఆదర్శంగా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని రానున్న కాలంలో మన సంఘ నిర్మాణంతో పాటు, మన సంఘ అభివృద్ధితో పాటు ఏలూరు నగర ప్రజల సమస్యల పరిష్కారం కూడా. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం వద్ద గల తమ్మిలేరు రిజర్వాయర్లోకి శనివారం ఉదయం సమాచారం ప్రకారం కాచ్మెంట్ ఏరియాలో వర్షం ఎగువ నుంచి వస్తున్న వరద 3877 క్యూసెక్లుగా ఉన్నట్లు ఏఈఈ పరమానందం తెలియజేశారు. రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 355 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం తమ్మిలేరు బేసిన్ 342.83 అడుగులు కాను, గోనెల వాగు బేసిన్ 340.24 అడుగులు కాను ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 1.176 టీఎంసీలుగా ఉందని పరమానందం తెలిపారు. వెళ్ళామనుకో ఇదే ఉంటది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం వేములదేవి గ్రామంలో ఒక మహిళ ఒక వ్యక్తిని నరికి చంపిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం నర్సాపురం మండలం చిన్నమైన వానిలంక గ్రామానికి చెందిన మైలా చంద్రశేఖర్ ని వేములదేవి సద్దుకొడప గ్రామానికి చెందిన తిరుమాని చంద్రకళ అనే మహిళ కత్తితో తలపై నరికి హత్య చేసింది. మృతుడు చంద్రశేఖర్ కి భార్య, 2 పిల్లలు ఉన్నారు. గ్రామంలో తిరుమాని చంద్ర అనే ఆవిడ ఇంటి దగ్గర ఈ సీఎం లంక విలేజ్ కి సంబంధించిన చంద్రశేఖర్, మైలా చంద్రశేఖర్ ఆయన చనిపోయి ఉన్నాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది.
దాని మీద వచ్చిన మీద తన తండ్రి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారం గత రాత్రి అర్ధరాత్రి ఇంటికి వచ్చి గొడవ పడిన సందర్భంలో ఆమె చంపేసినట్లుగా తన తండ్రి రిపోర్ట్ ఇచ్చినారు. ఆ కేసు నమోదు చేసి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో భారీ వర్షాలకు శ్రీకరాటం జలాశయం ప్రాజెక్టు నుంచి 4 గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడంతో లక్కవరం పంగిడిగూడెంలో పంట నష్టం వాటిల్లడంతో శనివారం చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అధికారులతో కలిసి పర్యటించారు. బాబీ గారు ఇటు చూపించండి, ఇటు పొలం వేరు కారణం ఒక్కరిని ఇక్కడ పెట్టుకుంటే 4-5 మిస్సే కాదు మంచిగా చూడాలి ముందు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఉత్తరం వైపు 7 కొండల్లో 6వ కొండపై పారిచేత వృక్షాల్లో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రియాతికరమైన రోజు శనివారం కావడంతో తెల్లవారుజామున 5 గంటలకి సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థ ప్రసాద గోష్ఠి అనంతరం భక్తులు దర్శించారు. ఈ రోజు జోరున కురుస్తున్న వర్షాల్లో కూడా భక్తులు భారీ సంఖ్యలో వచ్చి శ్రీ స్వామివారిని విశేష సంఖ్యలో అష్టోత్తర పూజలు, ప్రత్యేక దర్శనాలు జరిపించుకున్నారు.
టోకెన్స్ అప్లికేషన్ బగిట్లో పార్టీ అందరూ టోకెన్స్ బగిలేయండి. శ్రీనివాస వెంకటేశ్వర గోవింద గోవింద. టోకెన్స్ చేయండి, బయటికి టోకెన్స్ చేయండి. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని తమకు జీవో ఉన్నప్పటికీ పంచాయతీ చెరువుల్ని మత్స్యకారులకి కాకుండా వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి టాంటాం లేకుండా వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ తీర్మానాలతో వైసీపీ నాయకులకి చెరువుల్ని కట్టబెట్టారని, మత్స్యకారులు అన్ని జీవోలు ఉన్నప్పటికీ ఎన్నిసార్లు ధర్నాలు చేసినా తమకు న్యాయం జరగటం లేదని లోకేష్ యువగలం పాదయాత్రలు తమ సమస్యని చెప్పుకున్నారని, అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని మంత్రి నారా లోకేష్ ఆ సమయంలో హామీ ఇచ్చారని, ఇప్పుడు మా మత్స్యకారులకు చింతలపూడి శాసనసభ్యులు న్యాయం చేయాలని మత్స్యకారులు వారి సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు. 20 రోజుల సమస్యలు పరిష్కరించాలని, చెరువుల్ని మత్స్యకారులకి వారికున్న జీవో ప్రకారం వారికి ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. మేమందరం మాట్లాడారు. ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మీరు పచ్చిసారి మా గురించే మాట్లాడుతుంటారు. మీకు జాగ్రత్త ఏంటంటే మనంతా కూడా న్యాయం చేస్తాను, ఓటు చెరువులు ఇస్తానని చెప్పారు. చెరువులు ఇస్తానని చెప్పారు. తర్వాత నాయకత్వం తెలుగుదేశం తెలుగుదేశం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉధృతంగా ప్రవహిస్తున్న యనమదుర్రు డ్రైను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటం వలన ఎర్రకాలువ నుంచి నీరు వదలటంతో యనమదుర్రు డ్రైన్ లోకి ముంపు నీటి ప్రవాహం చేరింది. దీంతో 32 అడుగుల నీటి మట్టానికి చేరుకున్న యనమదుర్రు డ్రైను 2వ ప్రమాదక హెచ్చరికను జారీ చేసిన ఇరిగేషన్ అధికారులు.
4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలవరం ఎస్ఐ పవన్ కుమార్ సూచనలు జారీ చేశారు. పోలవరం మండలం ముంపు గ్రామాల ముంపునికి గురైన గ్రామాలు అన్నిటినీ సిటీ న్యూస్ ద్వారా తగు సూచనలు సలహాలు అందజేశారు. అందరికీ నమస్కారం. నేను పోలవరం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ని. పోలవరం మండల ప్రజానీకానికి అందరికీ విజ్ఞప్తి. అధిక వర్షాల కారణంగా గోదావరి వరద మెల్లిగా పెరుగుతున్న కారణంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, అట్లాగే మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లపై కాజ్వేస్ ఏవైతే ఉన్నాయో కెనాల్స్ పొంగి రోడ్ల నుంచి వెళ్తున్నప్పుడు ఎవరో కూడా రోడ్డు దాటడానికి సాహసించొద్దని, అట్లాంటి చోట పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ మన రేపులవాడ అండ్ గుంజవరం ఏరియాల్లో. ఇట్లాంటివి ఇతరత్ర ప్రదేశాలు ఇంకేమైనా ఉన్నట్లయితే, అదే మాదిరిగా మీరు గమనించినటువంటి ప్రాణహాని ఉన్నటువంటి పరిస్థితులు ఏదైనా ఎదురైనట్లయితే ముందుగా వాటి సమాచారం పోలీసులకు తెలియపరచాలని చెప్పి, పోలీసుల నుంచి ఇతర డిపార్ట్మెంట్స్ నుంచి తగు సహాయక చర్యలు ముందుగా ఎటువంటి ఇబ్బంది కలగకుండానే తీసుకోవడానికి మమ్మల్ని అందరినీ కూడా మా సర్వీసెస్ వినియోగించుకోవాలని తెలియపరుచుకుంటూ, కరెంటు స్తంభాలు అదే మాదిరిగా రోడ్లకు సంబంధించి ప్రమాదాల నివారణలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని కోరుకుంటూ, ఫిషర్మెన్స్ ఎవరిని కూడా వేటాడడానికి వెళ్ళడం ఈ సందర్భంలో మంచిది కాదని, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీని పట్ల వాళ్ళకి అవగాహన కల్పించి ఎవరు వెళ్లకుండా చూడాలని చెప్పి కోరుకుంటూ, రైతులు మీకు సంబంధించినటువంటి పొలాలకు సంబంధించిన గట్లు ఈ మన కొవ్వాడ కెనాల్ కానీ గోదావరికి సంబంధించి కానీ లేకపోతే వాగులకు సంబంధించి కానీ ఎటువంటివైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ముందుగా సంబంధిత అధికారులతో మాట్లాడడం, దాంట్లో పోలీస్ సహకారం కావాల్సి ఉంటే వెంటనే మాకు సమాచారం తెలియపరచడం కోసం ఇందు మూలంగా మా అధికారుల ఉత్తర్వుల మేరకు అందరికీ కూడా ఈ జాగ్రత్తలు తెలియపరచుకోవడం జరుగుతోంది. ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9550796664 నెంబర్కు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ విషయం తెలియపరిచి పోలీసు యొక్క సహకారం తీసుకుని శాంతి భద్రతల పరిరక్షణ మరియు మీ ప్రాణ రక్షణలో పోలీసు వారికి పూర్తిగా సహకరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. పొన్నూరు పట్టణంలోని సెయింట్ థామస్ స్కూల్లో 19వ వార్షిక